ఇవాళ పర్ణశాల పండుగ, రైట్? ద లాస్ట్ ఫెస్టివల్ ఫ్రమ్ ద క్రాస్ టు ద క్రౌన్. అది ఈ పండుగల గురించి మనం ధ్యానం ప్రారంభించినప్పుడు ఈ మాట చెప్పాను. ఏంటది? మొత్తం రక్షణ ప్రణాళిక ఈ పండుగల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పండుగలు లిటరల్గా ఎవరికి వర్తిస్తాయి? యూదులకు. దయచేసి మర్చిపోవద్దు, అది వారికి. అయితే ఇప్పుడు 2015 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుప్రభు వారి లోకానికి వచ్చి జీవించి మరణించి పునరుద్ధానం చెందాక కనీసం 2015 సంవత్సరాలు పైనే ఆయనే, రైట్? కాబట్టి ఇప్పుడు ఆయన నామమందు విశ్వసించిన మనం ఈ పండుగలను అర్థం చేసుకుంటూ ప్రస్తుతం నా అనుదిన జీవితం నాకు ఇది ఏ రీతిగా వర్తిస్తుంది. దట్ ఈస్ వాట్ వీ డిడ్ ద లాస్ట్ 6 weeks. We understood what this festival is for the Jews, and for us, how do we apply the meaning or the essence of this festival? కాబట్టి ఒకసారి లాస్ట్ సండే గ్యాప్ వచ్చింది కదా, ప్లస్ అందరూ ఈ 6 వారాలు వచ్చిన వారు కూడా ఉండరు. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. మీరు యూట్యూబ్లో ఈ వర్తమానాలు వినొచ్చు. మన వెబ్సైట్కి వెళ్తే చాలా మెసేజెస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి అక్కడ. తీసుకోండి, పంపించండి, వేరే వారికి షేర్ చేయండి. వీఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్, కంటిన్యూ టు స్ప్రెడ్ గాడ్స్ వర్డ్. అంతే కదా? కాబట్టి ఒకసారి 6 పండుగ పేరు గుర్తు చేసుకొని ఆ ఒక పదముని జ్ఞాపకం చేసుకొని మనకున్న కొద్ది సమయంలో ఈ చివరి పండుగను మనం ధ్యానం చేసి ఈ నైస్ ఫెస్టివల్స్ మెడిటేషన్ని ముగిద్దాం. మొదటి పండుగ పస్కా పండుగ. ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? పస్కా. అది స్టార్టింగ్ పాయింట్ మన జీవితంలో. అంటే విమోచనకు అది సూచన. ఐగుప్తు బానిసత్వం నుంచి వారు బయటకు వచ్చారు, మరణంను తప్పించుకున్నారు. ఆ గడప మీద గొర్రెపిల్ల రక్తం, ఆ రాత్రి మరణ దూత ప్రతి ఇంటిని దాటుకుంటా వెళ్తూ ఉండగా ఏ గడప మీద అయితే ఈ రక్తం లేదో ఆ ఇంట్లో మరణం వచ్చింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఇక్కడ యేసు ప్రభు వారి రక్తంలో మీ పాపమును పశ్చాత్తాపడి కడుక్కోకపోతే, ఏదో సారీ ఫీల్ అయ్యి అలా చాలామంది దేవా నన్ను క్షమించాను నన్ను అనుకున్నాను, అది కాదండి. పశ్చాత్తాపం అంటే మన హృదయంలో ఆ ఒప్పింపు, ఆ నొప్పి రావాలి. అరే నేను పుట్టుకతోనే పాపిని, పాపములో పుట్టాను కాబట్టే పాడు పనులు చేస్తున్నాను, అనవసరమైన తలంపులు వస్తున్నాయి, పాడు పనులు చేస్తున్నాను కాబట్టి పాపిని కాదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దాని నుంచి విడుదల, విమోచన కేవలం యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యంలోనే ఉన్నది. ఏ నామమందు రక్షణ లేదు, యేసు ప్రభు వారి నామములో తప్ప. స్టార్టింగ్ రిడెంప్షన్ అన్నాం. దాని తర్వాత నెక్స్ట్ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టిని పులియని పులిసింది పడేయాలి, పులియంది తినాలి. అవునా కదా? వాళ్ళు ఏమన్నారు? మీరు గబగబా ఏంటి అది పులవక మునిపే రొట్టె చేసుకొని తినమన్నాడు. పులిపిండి బైబిల్లో ఒకే సూచన. ఏంటది? పాపము, రైట్? యేసు ప్రభు వారు ఆయనలో పాపము లేదు కాబట్టి ఇది దేన్ని సూచిస్తుందన్నాం? నీతిని, రైట్? రైచియస్నెస్ అన్నాం. మనం రక్షింపబడిన తర్వాత ఏ దినాన్నైతే మనము మన బ్రతుకులకి ఇచ్చామో రిడెంప్షన్ వచ్చింది కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తీర్పు, పాపము యొక్క జీతము దేవుడు పెట్టేశాడు ఆ రూల్. అందుకనే పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు, రైట్? కానీ దేవుని ఆశ ఏంటి? మనిషిని సృష్టించింది ఆయనతో పాటు నిత్యము జీవించడానికి. కాబట్టి ఆ మరణం, ఆ జీతం, ఆ పెనాల్టీ,
ఆ పెనాల్టీ ఎవరి పడింది? ఇది ఏబిసిడీలు, క్రీస్తు ప్రభువారి మీద. మన తరఫున ఆయన పేమెంట్ చేశాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వసిస్తే నువ్వు నేను నీతిమంతులుగా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కాబట్టే ఎవరు రారు. చాలా చీప్ కదా, చీప్ కాదండి, చాలా కాస్ట్లీ. మనకున్న పెద్ద ఏమంటారు, మిస్అండర్స్టాండింగ్ ఏమంటారు, ఓకే, తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే ఫ్రీగా దొరికేది అంతా ఏంటంటాం, చౌక. రక్షణ ఏంటి, ఫ్రీయా కాదా? ఫ్రీ. ఏమైనా ఖర్చు ఉందా మన తరఫున? లేదు. కానీ ఖర్చు ఇంకెవరో పెట్టారు. ఆ ఖర్చు చాలా ఎక్కువ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ డజంట్ మీన్ ఇట్ ఈస్ చీప్. ఇట్ ఈస్ వే టూ కాస్ట్లీ బికాస్ ఇట్స్ కాస్టెడ్ జీసస్ హిస్ లైఫ్. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడిని పంపించడం, యేసు ప్రభు వారికి తన జీవితం ఖర్చయింది. కాబట్టి ఇక క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మన నీతి మురికి గుడ్డలతో సమానంగా ఉండేది, కానీ ఎప్పుడైతే మన బ్రతుకు ఆయనకి ఇచ్చామో ఆయన నీతి మనకి బ్యూటిఫుల్. మనకి ఆయన నీతి వస్త్రమును ఇచ్చాడు. కానీ మనం నీతిమంతులుగా జీవించాలి. నేను ఆల్ ఈవినింగ్ ప్రేయర్లో ఈ విషయాన్ని చెప్పాను. మన పొజిషన్, మనం నీతిమంతులు, అది మన పొజిషన్. కానీ మనం ప్రాక్టీస్ చేయాలి ఏంటి, టు లివ్ రైచస్ లైఫ్స్. అక్కడే ప్రాబ్లం. చాలామంది ఏంటంటే టికెట్ పొందారు, తర్వాత నచ్చినట్టు లేదండి. రైట్, టైం అయిపోతుంది. కాబట్టి అది రెండవ పండుగ. మూడవ పండుగ ఏంటి, ప్రథమ ఫలము పండుగ, ఫెస్టివల్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్. ఎప్పుడైతే వీరు దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో అడుగుపెట్టారో మన్నా ఆగిపోయింది. అక్కడ వాళ్ళు వ్యవసాయం చెయ్యాలి. చేసిన ఫస్ట్ మొదటి క్రాప్లో నుంచి వాళ్ళు మొదటి పన దేవునికి అర్పించాలి. దీనిని ఏమన్నాం మనం, పునరుద్ధానం అన్నాం. యేసు ప్రభు వారు మరణించారు, రెండవది ఏం చేశారు, భూస్థాపన చేశారు. మళ్ళీ ఆ థర్డ్ డే కాన్సెప్ట్. దాని తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడు. రక్షణ ప్రణాళిక, నీ బ్రతుకును ఆయనకు అర్పిస్తావు, ఆయనతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావు, నీ పాత జీవితం. అందుకనే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమంటాం, మొత్తం ములగలా లేదా, రైట్? అది సింబాలిక్. అదేంటది, ఒక సాదృశ్య రూపంగా, రైట్? పూర్తిగా అంటే కంప్లీట్గా నుంచి బయటకు వస్తే ఏంటి దాని అర్థం, నా పాత జీవితం దేవునితో పాటు నేను సమాధి చేసేసాను. దేన్ని సమాధి చేస్తాం, సజీవంగా ఉన్నదాన్ని చచ్చిందన్న, రైట్? బ్రతికిందాన్ని కాదు, రైట్? మన ఓల్డ్ లైఫ్, మన పాత జీవితం అయిపోయింది, ఫినిష్. ఇట్ ఈస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇంకొక నూతన వ్యక్తిగా నువ్వు వచ్చావు అనడానికి సాదృశ్యం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, రైట్? దాని తర్వాత నెక్స్ట్ 50వ రోజు పెంతెకోస్తు. ఆ రోజు జరిగిందేంటి, సంఘము జన్మించింది. ఆ రోజు జరిగిందేంటి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కాదనట్లా. ఇవన్నీ జరిగినవే, అద్భుతాలు జరిగినాయి. కానీ ప్రథమముగా వారు శక్తి పొంది, దాని తదుపరి పేతురు నిలబడి దేవుని యొక్క వాక్యము చెప్పగా 3000 మంది. అంటే మన జీవితాల ద్వారా దేవునికి ఏం రావాలి, మహిమ రావాలి. దేవుని కోసం మనం బలంగా జీవించాలి. దేవుని కోసం మనం ఆత్మలను సంపాదించాలి. అది పెంతెకోస్ట్ ఈజ్ హార్వెస్ట్. అండ్ దెర్ వాజ్ ఎ హార్వెస్ట్ ఆఫ్ సోల్స్, 3000 మంది, రైట్? కాబట్టి దాన్ని మనం రీజనరేషన్ అన్నాం, రైట్? 3000 మంది రక్షింపబడ్డారు, గొప్ప అద్భుతం. దాని తర్వాత రీబర్త్.
దాని తర్వాత సంఘము, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. చర్చ్ వాజ్ బోర్న్, సంఘం జన్మించింది. దాని తర్వాత సంఘము స్ప్రెడ్ అయింది. అంతే. ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు దేవుని సువార్త వెళ్తుంది. 4th ఫెస్టివల్. 5వ ఫెస్టివల్ జ్ఞాపకార్థ శృంగధ్వని, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అని అన్నాం. ట్రంపెట్స్, జ్ఞాపకార్థ శృంగ ధ్వని. కాబట్టి ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ రిమెంబరెన్స్ అన్నాం. 7వ నెల మొదటి రోజు, రైట్? ఆ రోజు ఏం జరిగిందో మనం చూసాం. రిమెంబరెన్స్ అన్నాం. 6వ పండగ ఏమన్నాం? డే ఆఫ్ అటోన్మెంట్. ఈ పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మిగతా పండుగలు టైమింగ్ ఇవ్వలేదు. ఈ పండుగ ఏముంది? టైము సాయంకాలం. ఎందుకు? యూదుల డే ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నాం? ఈవినింగ్. మన డే ఇవాళ నైట్ 12 తర్వాత. క్యాలెండర్, ఫిజిక్స్, సూర్యుడు చంద్రుడు తిరగటం, ఇవన్నీ మళ్ళీ నో ఫిజిక్స్ క్లాస్, రైట్? దేవుడు పెట్టిన సూత్రం ఇన్ని వేల సంవత్సరాలు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్, రైట్? వండర్ఫుల్. నౌ టుడే ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ రిజాయిసింగ్. సంతోషం. ఎందుకంటే ఈ పండుగ 7 రోజులు జరుపుకోమన్నాడు. లేవికాండం 23వ అధ్యాయం 32 నుంచి 41 వరకు. దాని తర్వాత 33 నుంచి 36. మీకు కావాలంటే ఈ పండుగ ఎక్కడెక్కడ ఉంది దానికోసం మీరు రాసుకోండి. దాని తర్వాత మనం గబగబా 4 విషయాలు ఈ పండుగ గురించి. ఫోర్ థింగ్స్. చాలా ఉంది ఎక్స్ప్లెనేషన్. ముందు లేవి 23వ అధ్యాయమే కదా, అన్ని 7 పండుగలు. 33 నుంచి 41. మీరు సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12 నుంచి 40. అంటే ఎవరికైతే హోంవర్క్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే బైబిల్ స్టడీ ఇంట్రెస్ట్ ఉందో. లాస్ట్ పండగకు వచ్చేసాం. నేను చేతులు ఎత్తమని అడగను, కానీ ఇప్పటికైనా ఎవరైనా మొత్తం 23వ అధ్యాయం లేవికాండం చదివారా పూర్తిగా? కొన్ని తల్లు ఇలా ఊపుతున్నారు. కనీసం ఈ రోజైనా వెళ్ళి, ఎందుకంటే మొత్తం పండగలు రివిజన్ అయింది కదా. ఎంతసేపు పడుతుందండి 23వ అధ్యాయం చదువుకోవడానికి? 15 నిమిషాలు, పోనీ 20 నిమిషాలు వేసుకోండి, అంత పట్టదు. జస్ట్ నౌ దట్ యు అండర్స్టాండ్ ఆల్ ద ఫెస్టివల్స్, గో అండ్ రీడ్. ఒక్కసారి చక్కగా కూర్చొని బైబిల్ తెరిచి పూర్తిగా స్టార్ట్ టు ఎండ్ రీడ్ ఇట్. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12 నుంచి 40. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 నుంచి 17. ఇవి మీకు ఫర్దర్గా అంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది, రైట్? ఏంటి ఈ పండుగ, వారు ఏ రీతిగా జరుపుకునేవారు, ఇది మనకు ఏమి నేర్పిస్తుంది ఈ లాస్ట్ పండుగ? ఎందుకంటే దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఏమన్నాం? రిజాయిసింగ్ అన్నాం. జస్ట్ లేవికాండ 23వ అధ్యాయం 33 నుంచి చదవబడుతున్నప్పుడు వినండి. దాని తర్వాత గబగబా 4 విషయాలు మనం అర్థం చేసుకుందాం ఈ పండుగ గురించి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరగవలెను. చాలండి. ఏంటంట? ఎన్ని రోజులు? 7 days. దాని తర్వాత మీరు ఆ సంఖ్యాకాండం పోర్షన్ ఇప్పుడు కాదు, వద్దు, కానీ సంఖ్యాకాండంలో నేను ఇచ్చిన వాక్య భాగంలో ఒక్కొక్క రోజు ఏమేమి చేయాలో ఉంది డీటెయిల్డ్గా. మొదటి రోజు అర్పణ. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్. ఎందుకు రిజాయిసింగ్ అంటున్నాం అంటే, ఎందుకు లాస్ట్ ఈ పండుగ గురించిన అర్థం, వాళ్ళు ఈ టెంపరీ టెంట్స్ వేసుకునేవాళ్ళు. ఇట్స్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ టెంట్స్, ఇట్స్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ బూత్స్, ఇట్స్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నకల్స్. దేవుని యొక్క టాబర్నకల్ని తెలుగులో ఏమంటారు? పర్ణశాల కాదు, ఇంకో మాట మనం గుడారము, రైట్? గుడారం, దట్స్ ద రైట్ వర్డ్, గుడారం. సొలొమోను ద్వారా దేవుడు మందిరము కట్టక మునుపు వరకు ఏంటి? గుడారము, రైట్? గుడారం. అందులో దేవుని ఏముండేది? మందసం ఉండేది. కాబట్టి ఆ గుడారం పర్మనెంటా, టెంపరీయా? టెంపరీ, రైట్? అలాగే ఆధ్యాత్మిక ఒక్క పాయింట్, ఇందులోని మెయిన్ పాయింట్ ఏంటంటే, మన బాడీస్ కూడా ఏంటి? టెంపరీ టెంట్లే. మనం బిల్డింగ్లు కట్టేసుకున్నాను. కొంతమందికి ఎంత అటాచ్మెంటో దేనికి? ఒకటి బాడీ, రెండోది కట్టుకున్న బిల్డింగ్.
దాంట్లో ఒక స్క్రూ పోయినా, పెయింట్ ఊడిపోయినా గుండె ఏమండి అంత సొంత ఇల్లండి. ఇదే సొంతం కాదు. మీరు మీ ఎందుకు మర్చిపోయాము? మన ఓనర్ ఎప్పుడైతే మనం రక్షింపబడని వాళ్ళకి రక్షింపబడిన వాళ్ళకి తేడా ఉండాలా? అండ్ ఈ టెంట్లో ఎవరు ఉంటున్నారు? హలో, ఈ బాడీ అన్నట్టు మీ దేహము దేవుని. ఏమండి, రక్షింపబడిన వారు ఎంతమంది? అండ్ ఎందుకు ఇంతమంది అంటున్నారంటే బలలో 90% పాల్గొంటారు, కానీ ఆల్ ఈవినింగ్ ప్రేయర్లో 10% వస్తారు. మరి వీళ్ళు రక్షింపబడ్డారా లేదా నేను దేవుణ్ణి అడుగుతా, బాబు వాళ్ళని పరలోకాన్ని తీసుకొని వెళ్ళయ్యా. ప్రార్థనకు రాకపోయినా ఏం చేయాలి? కాంప్రమైజ్. యథార్థంగా రక్షింపబడితే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఎవ్వరూ ఎస్ఎంఎస్లు పెట్టడం అవసరంలా. యూ విల్ కమ్. ముఖ్యంగా ప్రేయర్కి వస్తాం, వేరే దేనికి రాపోయినా. అది కరెక్ట్ ఎస్టిమేట్. ప్రార్థనా కూటంకి ఎంతమంది వస్తున్నారో అది కరెక్ట్ ఎస్టిమేట్. అసలు ఎవరు ఎంత ఆశతో ఆసక్తితో ఉన్నారు. సో థింక్ అబౌట్ ఇట్. యూ నీడ్ టు గెట్ క్లోజర్ టు గాడ్ ఈచ్ డే. మనం దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని యొక్క నివాస స్థలం ఇది. దేవుడు ప్రస్తుతం మన జీవితాల్లో టెంపరరీ రెసిడెన్స్ తీసుకున్నాడు. ఎందుకు? ఈ దేహము టెంపరరీ కాబట్టి. దయచేసి గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఈ గుడారము ఏంటంటే ఇట్ ఈస్ పోర్టబుల్. ఆ మాట వాడొచ్చా? ఐ థింక్ ఐ క్యాన్, రైట్? పోర్టబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఎక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు కాదు. లేవీలు, అందులో కొన్ని కుటుంబాలకి దేవుడి బాధ్యతనిచ్చాడు. ఇవన్నీ హిస్టరీ ఇది. కాబట్టి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళు? తీసుకున్నా. ఎందుకు? దేవుని సన్నిధి వారితో రావాలి అని. అలాగే ఇప్పుడు ఆయన మనలో జీవిస్తున్నాడు కాబట్టి, ఆయన ఎప్పుడు మనతో పాటు ఉన్నాడు అన్నాడు కాబట్టి దేవుని సన్నిధి మనతో పాటు వస్తుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ పండుగ గురించి చెప్పినప్పుడు? అరే, ఫైనల్గా నేను పర్మనెంట్గా దేవుని సన్నిధిలో, అది దట్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకల్స్. పర్ణశాల పండుగ ఫైనల్గా ఎప్పుడు జరుపుకుంటామంటే ఆయనను మనం కలుసుకున్నప్పుడు. ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది అంటే ఆధ్యాత్మికంగా పరలోకంలో దేవుని, అది ఎండింగ్. విమోచనతో ప్రారంభమై దేవునిని స్తుతించుట. అవర్ లైఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ రిడమ్షన్. ఇట్ విల్ ఎండ్. ఇట్ విల్ నాట్ ఎండ్. ఇట్ విల్ కంటిన్యూ ఇన్ రిజాయిసింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ఆనందించుటతో ఈ జీవితం, అదే నిత్య జీవితం. ఈ జీవితంలో ఒక ముగింపు లేదు. అది పర్ణశాల పండగ, టెంపరరీ. కాబట్టి వీరు ఎందుకు ఈ 7 రోజులు ప్రతిరోజు అర్పణలు అర్పిస్తూ మ్యాక్సిమం సాక్రిఫైసెస్ అయినాయండి సంతోషంగా. ఎందుకు అంటే వారు ఆ అరణ్యములో ఎలాగైతే వాళ్ళు టెంపరరీగా జీవించారో, అప్పుడు దేవుడు ఎలాగైతే వారిని కాపాడాడో, ఆ ఎడారిలో దేవుడు వారి పట్ల చూపిన కృప నిమిత్తము వారు దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ 7 రోజులు, అంటే వాళ్ళు ఈ పండుగను ఎలా జరుపుకునే వాళ్ళు అంటే లిటరల్గా ఈ టెంపరరీ టెంట్స్ వేసుకునేవాళ్ళు. ఆ టెంట్ త్రీ సైడ్స్, ఒక సైడ్ ఓపెన్, 4 వైపు క్లోజ్డ్ కాదు, 3 వైపుల నుంచి క్లోజ్ చేసి పైన పామ్ బ్రాంచెస్ వేసేవాళ్ళు. పామ్ని తెలుగులో కొబ్బరి చెట్ట, పామ్ ఇస్ ఈత, రైట్? ఈత మనకెందుకులేండి, రైట్? అంటే అదేంటి? అదొక టెంపరరీ ఇది, రైట్? ఆ బ్రాంచెస్, పామ్ బ్రాంచెస్ వేసుకొని ఆ రీతిగా ఏం చేసేవాళ్ళు? ఈ ఈ 7 days దేవుడు ఎలాగైతే వారిని ఆ అరణ్యంలో ఏ రీతిగా అయితే ఇజ్రాయేల్ జనాంగాన్ని వారి పితరులను ఆయన సంరక్షించి నడిపించాడో దానిని గుర్తు చేసుకుంటూ వారు ఆ రీతిగా 7 రోజులు, ఫస్ట్ డే 8th డే ఏం చేయకూడదని ఉంది, 7 days ఎవ్రీ డే
వాళ్ళు దేవునికి అనేక రీతులైన అర్పణలు వారు చేసేవారు. దేనిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటూ 4 విషయాలు, 4+4 కానీ కలిపేద్దాం. 1, వాళ్ళు ఏ రీతిగా ఈ పండుగను చేసేవాళ్ళు అంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంకు వెళ్ళండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో 2 విషయాలు కలిపేద్దాం. నీ కళ్ళములో నుండి ఆ, ధాన్యమును ఆ, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు ఆ. పర్ణశాలల పండుగను ఏంటంట? అందరు తీసారా? బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయండి, లేకపోతే వినండి. మళ్ళీ చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. డ్యూటరానమీ 16th chapter 13th verse. నీ కళ్ళములో నుండి ఆ. ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు సమకూర్చి అంటే ఇదేంటి? దీన్నే వాళ్ళు ఏమంటారంటే ఫుల్ హార్వెస్ట్. మనము డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, రెండో పండుగ ఏంటి? పులియన్ రొట్టె. థర్డ్ పండుగ అది మొదటి పన అర్పణ. దట్ ఈస్ నాట్ ఫుల్ హార్వెస్ట్. పంట రాగానే అందులో ఫస్ట్, కానీ దాని తర్వాత సంపూర్ణమైన కోత ఉంది, రైట్? ఫుల్ హార్వెస్ట్. మన పరలోకానికి వెళ్ళినప్పుడు అదేంటది? ఫుల్ హార్వెస్ట్. ఆయన సంపూర్ణం. ఆయన రాకడ వచ్చినప్పుడు, యేసుప్రభు రెండవ రాకడలో మొదటి భాగం, అది ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో, రైట్? ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. తండ్రికి తప్ప ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరి కోసం వస్తున్నాడు? తన నామమందు విశ్వసించిన వారిని తీసుకొని వెళ్ళాడు టక్కుమని. ఎవరికి కనిపించకుండా ఆయన నామమందు విశ్వసించి మరణించిన వారు మొదట లేపబడతారు. ఆ సమయంలో ఎంతమంది అయితే సజీవంగా ఉన్నారో వారు మార్చబడి ఎత్తబడతారు. అదేంటి? హార్వెస్ట్, రైట్? అదే కదా. ఆయన నామందు విశ్వసించిన వారు, ఆయన వరుడు, సంఘము వధువు వెళ్తున్నారు, రైట్? ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫుల్ హార్వెస్ట్. సంపూర్ణమైన ఏంటి? హార్వెస్ట్ని ఏమంటారు? కోత, రైట్? సంపూర్ణం. అయితే అక్కడ ఏమని ఉంది? సమకూర్చిన. కాబట్టి ఆ మొత్తం సమకూర్చుకున్నప్పుడు పర్ణశాల పండుగలను 7 దినములు ఆచరించవలను. ఎలా ఆచరించాలో అక్కడ ఉంది, ఒక మాట ఉంటుంది. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవాలి. ఏం చేయాలి? సంతోషించాలి. డే ఆఫ్ అటోన్మెంట్, పచ్చి మంచినీళ్ళు. ఆ ముందు పండుగ ఏంటి? హలో, ప్రాయశ్చిత్త. యూదుడు అన్నవాడు అందరూ ఆ రోజు పూర్తిగా 24 గంటలు ఉపవాసము, తమ పాపము, తమ దేశపు పాపము, ప్రతి ఒక్కరు యాజకుడితో సహా వారు పాపము గురించి ఒప్పుకుంటూ ఆ దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి దానిని ఏం చేస్తారు? శుద్ధి చేసి, రైట్? అది ఫాస్టింగ్, ఇది ఫీస్టింగ్, రైట్? అది ఫ్రమ్ పెయిన్ టు ప్రైజ్, ఫ్రమ్ గ్రీఫ్ టు గ్లోరీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకల్. అది కాబట్టి మొదటి మాట, ఈ పండుగలో ఏం చేయాలంట? ఆనందించాలి, సెలబ్రేషన్. సో కాబట్టి ఆ బోర్డు రాసుకోవచ్చు మీరు. ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్. అండ్ దేంతో సెలబ్రేట్ చేస్తున్నారు? వారికి ఆ దేశములో దేవుడిచ్చిన సంపూర్ణమైన హార్వెస్ట్, ఆ సమస్తం వారు సమకూర్చుకున్న తర్వాత. కాబట్టి ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ప్రొడ్యూస్, సెలబ్రేటింగ్. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, సంతోషిస్తూ, దేవుడు వారికి దయచేసిన సమస్తమును వారు సమకూర్చుకున్న తదుపరి వారు వారికి ఉండిన ఆ ప్రావిజన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనిని ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి అంటే, మనకు కలిగిన దాని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, మనకి కలిగిన దాని అంతటిని బట్టి మనం సంతోషంగా ఉండాలి. అంతే, సింపుల్. వెనెవర్ వి కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. కొంతమంది క్రైస్తవ జీవితంలో ఎందుకు రారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దాంతో ఆడి జీవితం అయిపోయింది అనుకుంటారు. ముఖ్యంగా యవనస్తులు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ఫ్యూనరల్, ఇట్ ఇస్ ఎ ఫీస్ట్. ఫ్యూనరల్ అంటే ఏంటో తెలుసా? నేను కూడా ఎంతో కాలం దేవుని దగ్గర రాలే. ఎందుకు?
అమ్మో, ఫ్రెండ్స్ ఉండకూడదు. ఎవడు చెప్పాడు? ఫ్రెండ్స్ ఉండాలి, కానీ ఏ ఫ్రెండ్స్ ఉండాలో అది ఆలోచించుకోవాలి. రైట్? కొన్ని అలవాట్లు మానుకోవాలి. అంటే ఇంకా ఈ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు కాదు. నిజమైన ఎంజాయ్మెంట్ ఉంది, కానీ సాతాను ఎలా చూపిస్తాడంటే యేసుప్రభు దగ్గరికి వస్తే నీ జీవితంలో ఎంజాయ్మెంట్ పోద్ది అంతే. లేదు, మనం దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు, దేవుని మనం తెలుసుకున్నప్పుడు, యూ 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 ట్రూలీ విల్ ఎంజాయ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. కాబట్టి ఇట్ ఈస్ ఏ టైమ్ ఆఫ్ వాట్? సెలబ్రేషన్. సంతోషించే సమయము. తమకు దేవుడు ఇచ్చినది సమకూర్చుకుని, ఆ సమకూర్పును బట్టి దేవునికి అక్కడ అందరు ఉన్నారు కదా, మీ కుమారులు, కుమార్తెలు, విధవరాళ్ళు, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ అందరూ కలిసి దేవునికి తమకు కలిగిన దానిని బట్టి. సో ఆర్ యూ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద ప్రొడ్యూస్ దట్ యు హ్యావ్? నీ జీవితంలో దేవుడు, ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ, కానీ ఏ రీతిగా అయితే దేవుడు మనకి సమకూర్పునిస్తున్నాడు, ఆ సమకూర్పు అంతటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన అనుదిన ఆహారం నిజంగా యథార్థంగా ఆయనే ఇస్తున్నాడు. నీకు ఎంత స్టాక్ ఇంట్లో ఉన్నా, అది మొదటిది. రెండవది ఆయన యొక్క సన్నిధి, హిస్ ప్రెజెన్స్. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ దట్ స్పీక్స్ ఆఫ్ ప్రెజెన్స్. నేను ఇందాక చెప్పాను కదా, 40 ఎంతకాలం ఉన్నారు వీళ్ళు అరణ్యంలో? 40. ఉండవలసిందంతా కొన్ని రోజులే, కానీ వారి అవిధేయతను బట్టి తిరుగుతానే ఉన్నారు 40 సంవత్సరాలు. ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన జనాంగంలో నుంచి ఆ తరం వారిలో ఎవ్వడూ లేడు, 2 తప్పించి. పాత తరం వాళ్ళిద్దరూ, మిగతా వాళ్ళందరూ మరొక తరం వారు తిరుగుతూ ఉన్నారు. ఆ 40 సంవత్సరాలు వారు టెంపరీ లైఫ్ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాగ వారిని సంరక్షించాడో, ఆయన సన్నిధిని ఎలా చూపించాడు దేవుడు? 2 పనులు చేశాడు ఆయన. అగ్నిస్తంభము, మేఘస్తంభము. రైట్? ఈ 2 దేవుడు వారితో పాటు ఉన్నాడని. ఉదయం ఏ స్తంభము? మేఘస్తంభం. రాత్రి రైట్ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి. సో ఈ పండుగ దేన్ని జ్ఞాపకం చేసుకొని? ప్రావిజన్. రెండోది ఏంటి? ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. మన జీవితంలో ఆయన సన్నిధి నిరంతరము ఉన్నది. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి దేవా, నీ సన్నిధి నాతో పాటు ఉన్నది, కాబట్టి నీ సన్నిధిని బట్టి నేను నీ కృతజ్ఞత తెలుపుతా. వాళ్ళు ఈ పండుగ చేసుకున్నప్పుడు వాళ్ళు గుర్తు చేసుకున్నది ఏంటంటే, ఎలాగూ దేవుడు వారికి నీటిని దయచేస్తాడు, వారికి మన్నాను దయచేస్తాడు, వారికి మాంసమును దయచేసాడు కదా. అందుకనే క్రిస్టియన్స్ని ఏమని పిలుస్తారు? ఇజ్రాయేలు జనాంగం అంటారు. ఎందుకు? వాసన లేకపోతే ముద్ద దిగదు. డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, కనీసం ఎప్పుడొకప్పుడు పోతానుగా, ఇప్పుడన్నా ఇవ్వచ్చుగా మొక్కలు తినే ఈ ప్రాబ్లం సార్. అయినా లేదే, చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. ఎప్పుడైనా కూరగాయలు పెడితేగా, చిన్నప్పుడు కూరగాయలు పెట్టుంటే వచ్చేది కాదు. ఈ 4కి బాగా టేస్ట్ అలవాటు అయిపోయింది. రైట్? బట్ దే ప్రైజ్డ్ గాడ్ ఫర్ ద ప్రెజెన్స్ బికాస్ దే డిపెండెడ్ ఆన్ గాడ్. వారు అవిధేయులు అయినప్పటికీ నీటి కోసము, భోజనం కోసం వాళ్ళు ఎవరి మీద ఆధారపడవలసి వచ్చింది? దేవుని. అది గుర్తు చేసుకున్నారు. అది చాలా ప్రాముఖ్యమైన సత్యం. మన జీవితాల్లో మనం సమస్తము కొరకు ఆయన మీద ఆధారపడాలి. వీఆర్ సపోజ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మన జీవితంలో కావలసిన సమస్తం కోసం మనం దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడుతున్న వారు దేవుని స్తుతించండి. ఆధారపడని వారు ఈరోజు మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకొనక దేవుని యందు సంపూర్ణమైన నమ్మిక ఉంచండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా. లేవికాండం 23వ అధ్యాయం
43వ వచనం నుంచి చూద్దాం. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పాను. మరియు లేవి 23:33 నుంచి అమ్మా 33. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. 33, 34 చదివేశాం కదా. నెక్స్ట్ చదవమ్మా. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. రైట్. కాబట్టి మళ్ళీ ఇంకొకటి లింక్, ఎందుకంటే ఆ వాక్య భాగాలన్నింటిలో ఉంది కాబట్టి, అందుకని ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంతా మిక్స్ మ్యాచ్. మనం ఫెస్టివల్ ఆఫ్ ప్రొడ్యూస్ అన్నాం. అండ్ ఏంటి, ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఏ సమయం ఇది? సంతోషించే సమయము, దేవుడు సమకూర్పును బట్టి. రెండోది ఏమన్నాం, దేవుని సన్నిధి ఉంది కాబట్టి, ఎలాగైతే దేవుడు వారిని అరణ్యంలో నడిపించాడో ఆ సన్నిధిని గుర్తు చేసుకొని వారు దేవునిని ఆరాధిస్తున్నారు కాబట్టి అక్కడ జరగాల్సింది ఏంటి? సమర్పణ. రైట్. అందుకని ఆ వచనం చదవమా. 30 వాటిలో ఇందాక చదివావు కదా. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మీరు ఏ సంఘంగా? పరిశుద్ధ అంటే మనల్ని మనం. అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్సిక్రేట్. కాన్సిక్రేట్ అంటే ఏంటి? టు గివ్ అవర్ లైఫ్, మన జీవితములను ఆయనకు సమర్పించటం. ఇట్ స్టార్ట్స్ విత్ కాన్సిక్రేషన్. ఆ మొదటి రోజు ఏంటి? మీరు పరిశుద్ధ జనముగా, అంటే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని ప్రత్యేకపరచుకొని ఆయనకు అర్పించుకోవాలి. అదే రోమా 12 చూడండి, అవసరం లేదు. మీరు మన దేహములను దేవునికి సజీవ యాగముగా అర్పించుట. పర్ణశాల పండుగ మనకి ఏం నేర్పిస్తుందంటే మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి అన్నది. కాన్సిక్రేట్ యువర్ లైఫ్స్. మన జీవితంలో ఆయనకు ఆ రీతిగా అర్పిస్తే, అంటే కేవలం ప్రభు ఈ జీవితం, సింపుల్గా చెప్పాలంటే కేవలం ప్రభు ఈ జీవితం నీకోసమే. ఇప్పుడు అర్థమైందా? మై లైఫ్ ఈజ్ జస్ట్ ఫర్ యూ. దట్ ఈస్ కాన్సిక్రేషన్. ఈ జీవితం కేవలం నీకే. ఎందుకు? నువ్వే ఓనర్ కాబట్టి, నువ్వే పూర్తి ఖర్చు పెట్టావు కాబట్టి, నన్ను కొనుక్కున్నావు కాబట్టి. రైట్. మనం వెలిచి కొనుక్కున్న వస్తువు ఏమంటాం మనం? అది బా ఎంత. కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వరు. రైట్. అది ఏంటి? బంగారపు నెక్లెస్ అట్లాంటిది కాదు, ఓ పెన్సిలో పెన్నో. పిల్లల్ని చూడండి మీరు, పెన్సిల్ అడిగి చూడండి, టాప్ లేగిసిపోద్ది. నువ్వు కొనుక్కోలేవా? పోయిన వారం ఇచ్చింది ఎక్కడ పడేసావు? అరే రాసిచ్చేస్తానమ్మా, ఇది నా పెన్సిల్. కొంతమంది పళ్ళెం మారితే గోల ఇంట్లో. పళ్ళెం మారిందా? అది ఎట్ట గుర్తుపడతారో తెలియదు నాకు. రాగానే ఇది నా ప్లేట్ కాదే. చిన్నప్పుడైతే అలవాటు చేసాం మనం. ఇంకో ప్లేట్లో తింటే అరగదా? అదే మాంసం, అదే అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి? నా ప్లేట్. కొంతమంది అవుతున్నారు అంటే నిజమే అనమాట. కనీసం ఈ రోజైనా వేరే ప్లేట్లో తినండి, ఆ మాత్రాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేకపోతే పరలోకంలో కూడా అడ్జస్ట్ అవ్వలేరు. ఈయన కూడా వచ్చేసాడా, నా ప్లేస్ మార్చు ప్రభు అంటే అవ్వదు. ఎవరు వస్తారనుకున్నారో వాళ్ళు కనిపించరు. అది ప్రాబ్లం. ముందు మనం వెళ్తామో లేదో చూసుకుందాం. ఫస్ట్ డిసైడ్ టుడే వెదర్ యూ విల్ గో ఆర్ నాట్. ఇట్స్ ఇంపార్టెంట్. కాన్సిక్రేట్ జస్ట్ ఫర్ యూ. దెర్ ఇస్ నథింగ్ మోర్. ఫస్ట్ డే, లాస్ట్ డే, 8th డే కూడా ఇలాగే ఉంటుంది. 7 రోజులు. మొదటి రోజు పరిశుద్ధంగా, 8వ రోజు అది వారు ఆ రీతిగా చేసేవారు. కానీ మనకు అలాగా ఏదైనా 1 రోజు 2 రోజులు ఉందా? లేదు. ఏంటి? ప్రతిరోజు మనం దేవునికి అర్పించుకొని, మన జీవితాలు ఆయనకి సమర్పించుకొని మనం ఆయనను కనపరచాలి. మూడవది, ఇది బైబిల్లో లేదు, ఇది కొన్ని కామెంటరీస్, అంటే ఈ ఫెస్టివల్ గురించిన విషయాలు చదువుతూ ఉన్నప్పుడు, మూడవది ఇట్ ఈస్ అబౌట్ వాళ్ళు 4 రకాల
ప్లాంట్స్ని వాడేవాళ్ళంట. ప్లాంట్స్, మొక్కలు. థ్యాంక్ యూ. 4 రకాల మొక్కలు, ఆ మొక్కలకు సంబంధించిన ఫలము, 4 రకాల మొక్కలు వాడేవాళ్ళంట. నేను అది ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఆ 4 రకాల మొక్కలు వాడుట ద్వారా ఈ పండుగలో ఏంటి వారు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారంటే, ఆ 4 రకాల మొక్కలు ఒక మనిషి యొక్క సంపూర్ణమైన జీవితమును సూచించాలంట. అంటే దేవునికి వారు కృతజ్ఞత తెలిపేటప్పుడు ఆనందించే ఈ సంతోషంతో సెలబ్రేట్ చేసే ఈ పండుగలో పరిశుద్ధపరచుకున్నారు, సంతోషిస్తున్నారు. ఏంటి రెండోది ఏం చేస్తున్నారు? కాన్సిక్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత అందులో మూడవది ఏంటంటే వారి జీవితంలో సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని స్తుతిస్తున్నారని ఆ 4 ప్లాంట్స్ని వాడేవాళ్ళంట. ఒక ప్లాంట్ పేరు సిట్రాన్. ఆ ప్లాంట్ ఏమన్నారు, మొక్క, దాని ఫలము హార్ట్ షేప్లో ఉండేదంట. ఈ సిట్రాన్ చెట్టు ఫ్రూట్ ఏ షేప్లో ఉండేది? హార్ట్ షేప్. కాబట్టి అది తీసుకొని రావటాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? నా హృదయము నీకు నేను అర్పిస్తున్నాను, నా హృదయం నేను వస్తుంది. అలాగే పామ్ బ్రాంచ్, పామ్ని ఏమన్నాం? ఈత చెట్టు అన్నాం కదా, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు, వాటెవర్. ఆ పామ్ బ్రాంచ్ ఏంటి అంటే వాలి దీంట్లో ఈ వెన్నుపూస, స్పైన్, అంతే కదా పామ్, రైట్? వెన్నుపూస దేని శరీరానికి ఏంటండి? సపోర్టు. ఇంకా దాన్ని బట్టి ఏమొస్తుంది మనకి? కూర్చోలేమా? స్పైన్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్. ఈ బాడీలో స్ట్రెంగ్త్ ఏంటి? స్పైనల్ కార్డే, రైట్? కాబట్టి మొదటిది ఏంటి? హార్ట్. ఇంకోటి ఏంటి? పామ్ బ్రాంచ్, వెన్నుపూస. అండ్ ద నెక్స్ట్ బ్రాంచ్ ఇస్ మైటల్ అంటారు. MYRTLE. ఆర్ ఇస్ సైలెంట్. మైటల్. ఆ బ్రాంచ్ ఏంటంటే కళ్ళను సూచించేది. అంటే ఇతరులు, ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వారిని మేము చూస్తాము అంటే ఇది వారి ఆచరణ. We will see others as they are best in the sight of God. ఇతరులు దేవుని దృష్టిలో ఏంటి? శ్రేష్టమైన వారు అని మేము చూస్తున్నాం ప్రభు అని చెప్పే ఇది. 4వది విలో. విలో ఈజ్ ఫర్ ద మౌత్, నోరును. అంటే ఈ నోటి ద్వారా మేము మిమ్మల్ని కీర్తిస్తాం, మిమ్మల్ని కొనియాడతాం, దీని ద్వారా శుభ్రమైన మాటలు మాట్లాడతాం, వాటెవర్. ఈ రీతిగా ఈ 4 ప్లాంట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళు ప్లాంట్స్కి సంబంధించిన ఫ్రూట్ కానీ బ్రాంచెస్ కానీ తీసుకొని వచ్చి వాళ్ళు దేవునిని గణపరిచేవాళ్ళు. మరి మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఈ 4 చెట్లు దొరకగా మనకి మన పూర్తి శరీరముతో నేను దేవుణ్ణి అనుదినము కీర్తిస్తూ ఆయన నామమును నేను కొనియాడతాను. ఇప్పుడు 42వ వచనంకి వెళ్ళిపోమ్మా. 23వ అధ్యాయం లేవీకాండం 23:42 వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు. అంటే ఏంటంట? దీనిని ఏమన్నాడు? నేను అరణ్యములో ఎలాగైతే నడిపించానో దానిని మీ జనులు ఎరుగునట్లు. అంటే ఇది జ్ఞాపకము చేసుకునే పండుగ. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ కమమరేషన్. కమమరేట్ అంటే ఏంటి? గుర్తు చేసుకోవటం. సెలబ్రేషన్ అన్నాం, రెండోది ఏమన్నాం? కాన్సిక్రేషన్ అన్నాం, మూడవది కమమరేషన్. జ్ఞాపకము చేసుకో. ఏంటి జ్ఞాపకం? దేవుడు ఎలాగా వారి ప్రయాణములో వారితో పాటు ఉన్నాడో. ఈరోజు మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఈ జీవిత యాత్రలో నాతో పాటు ఉన్నందుకు ఆయనకి వందనాలు. వీఆర్ ఆన్ ఏ జర్నీ. అవునా కదా? మనం ఒక జర్నీలో ఉన్నామా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఈ లోకములో ఏదో అంట యాత్రికులము. కాబట్టి మీ కులము ఏంటి అని అడిగితే ఏమని చెప్పాలో తెలుసా? యాత్రికులము అనాలి. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 కాదు. నంబర్ 1 అని ఎందుకంటారు నాకు తెలియదు. అందులో కూడా ఎందుకంటే కక్కుర్తి? మేము నంబర్ 1 అని చెప్పండి. అవును, దేవుని బిడ్డలుగా మనం ఎవరు?
హల్లెలూయా. కానీ మనకి 2 3 2 2 3 3 2 into 3 బీపీ రైజ్ అవుతుంది నాకు. అందుకని అంటాను, నన్ను పెళ్లి సంబంధాలు జోలి దాగబాగండి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళేంటి, అదా ఇదా, దిస్ ఆర్ దట్. వీడు రక్షింపబడ్డా, ఇది దేవుని చిత్తమా, అదే కానే కాదు. దాని తర్వాత ఎంత ఇస్తారు అంతే. దీనికి ముందు వెళ్ళాం. ముందు దిస్ అయితే ఓకే, నెక్స్ట్ నా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు ముహూర్తానికి, నా దగ్గరికి వస్తే గోల కదా. తర్వాత పెళ్లి కార్డులో టైం చూసి డేట్ చూసి అర్థమైపోద్ది నాకు. ఎందుకంటే వేరే వాళ్ళ పెళ్లి కార్డులు వస్తాయి. ఆహా, అంత బ్యూటిఫుల్ అండి, అంత దేవుని చెత్తం అండి. కాదు, దేవుణ్ణి లోపల తేబాకండి, దేవుణ్ణి అడ్జస్ట్మెంట్లు చేయబాకండి. మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం, దేవుడు దీవిస్తాడు. దేవుడు నడిపించాడండి ఎంత అద్భుతంగా. 3 లక్షలు కట్నం ఇచ్చా, ఆయన నడిపించలే, నువ్వు వెళ్ళిపోయావు. దేవుడు, మనము దేవుని యొక్క రాజైన యాజక సమూహము. యు ఆర్ రాయల్ ప్రీస్టుడ్ అన్నాడు దేవుడు. ఆయన నంబర్ 1 అప్పుడు మనం నంబర్ 2 ఎలా అవుతాం, నంబర్ 3 ఎలాగవుతాం? అవమే. మీరేమన్నా చెప్పండి అన్న, నా సర్టిఫికెట్లో నంబర్ 2, నేను అది పీకేయను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు, నాకు ప్రమోషన్ రాదు, నాకు సబ్సిడీ రాదు. ఈ సబ్సిడీ బ్రతికే బతుకు ఇక్కడ. నీకు సంపూర్ణమైన జీవితం ఎందుకు? సబ్సిడైజ్డ్ లైఫ్ అంతే. బాస్ వేకప్. ఈ లోకములో మనము, మన కులం ఏంటి? యాత్రి కులము అని చెప్పండి. అమ్మో గొడవ. నెక్స్ట్ సండే గుడి ఖాళీగా ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆ కులం వల్ల ఎవడు లేడు ఇక్కడ. అమ్మో ఈయన లేనిపోని కావాల. వేరే సంఘానికి వెళ్దాం, అక్కడికి వెళ్ళిన డబ్బులు వస్తాయి. ఇక్కడ పోతే ఒక చోటకి వెళ్తే ఆరోగ్యం వస్తుంది, ఇంకో చోటకి వెళ్తే ఐశ్వర్యం వస్తుంది. మధ్యలో బేతుల మధ్యలో ఉంది, ఇక్కడే ఉంది, ఉన్నత పోతుంది కదా. కాబట్టి ఇటు అటు, లాస్ట్లో పీటర్ని ఏమనుకుంటాడు ఒకసారి అటెండెన్స్ వేసేసుకుంటే, ఐశ్వర్యం కోసం అటు, స్వస్థత కోసం ఇటు, ఫ్రీగా ప్రార్థన కోసం ఎక్కడ పీటర్ బాబు. ఆయన బలివాడండి, డబ్బులు తీసుకోవడానికి. ఆయన ఎంత మంచి పాస్టర్ అండి నిజంగా. ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇది చేసుకుంటున్నాడు. అబ్బా, మనకు అన్నీ అడ్జస్ట్మెంట్లు అయిపోవాలి. అంతే. దేవునితో 10 నిమిషాలు గడుపుదామా, ప్రార్థన చేసుకుందామా, దేవునితో సంబంధం పెంచుకుందాం. దేవుడికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన కోసం ఏం చేద్దాం ఈ లోకంలో, అంత టైం ఎక్కడుంది మనకి? We just want everything ready-made and move on. It's a time of celebration. It's a time of consecration. It's a time of commemoration. That is the time. A time of rejoicing. మీరు ఆ సంఖ్యాకాండం ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతిరోజు, మొదటి రోజు, రెండవ రోజు, అక్కడ ఇచ్చినన్ని బలులు ఇంకా వేరే ఏ పండగ లేవాల. ఎందుకు అంటే దేవుడు వారి పాపములను క్షమించాలన్న ఆశతో. క్షమాపణ, ద లాస్ట్ వర్డ్. ఇట్స్ ఎ ఫెస్టివల్ దట్ ఇట్స్ అబౌట్ ద పార్డన్ ఆఫ్ గాడ్. దేవుడు వారి పట్ల చూపిన క్షమాపణ. దాంతోపాటు వారు దేవునికి అర్పణ ఇచ్చేవాళ్ళు. నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16-17 దాంతో ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16-17 వచనాలు. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. ఓకే. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. అదండి. సో ఇట్స్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్.
4 మాటలు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ఏంటండి? కాంట్రిబ్యూషన్. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఏంటంట? ఉట్టి చేతులతో రాకూడదు. మనం ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు దయచేసిన సమస్తం, అది సమకూర్పు అనుకోండి, దేవుని సన్నిధి అనుకోండి, మన పట్ల ఆయన మన చూపిన క్షమాపణ అనుకోండి, సో ఆన్ అండ్ సో ఫోర్త్. వీటన్నిటిని బట్టి నాయన నన్ను క్షమించావు, నాకు సమస్తమునిచ్చావు, నీ సన్నిధి నాతో పాటు ఉంచావు, నిరంతరం నేను నీతో పాటు కలిసి ఆనందిస్తాను. దెర్ విల్ బి ఎ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్. అక్కడ ఏ కన్నీరు ఏ కష్టం ఉండదు. దేవుని సన్నిధిలో నిరంతరం జీవిస్తాం. ఈ లోకంలో ఈ పండుగ ఏం చెప్తుంది? ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులు. వీఆర్ ట్రావెలర్స్, వీఆర్ ఆన్ ఏ జర్నీ. మనం ఈ లోకమునకు చెందిన వారము కాము. మనం జస్ట్ ప్రయాణం చేస్తున్నాం అంతే, టెంపరీ. అదే పర్ణశాల పండుగ. మనం టెంపరీగా ఉన్నాం కాబట్టి, ఈ టెంపరీ లైఫ్లో దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ, అయ్యా నీ సన్నిధి నాతో ఉంచి ఈ టెంపరీ లైఫ్లో, ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో నువ్వు నన్ను నడిపిస్తున్నావు కాబట్టి నేను స్తుతించి నీ సన్నిధిలో నిరంతరం నేను ఆనందిస్తాను. సెలబ్రేట్. అండ్ వన్ డే దే విల్ బి ఎ సెలబ్రేషన్. ఇంకా సెలబ్రేషన్ ఆగదు, నిరంతరం ఆయన సన్నిధిలో. ఇది ఈ పండుగ యొక్క సారాంశం. రిడెంప్షన్తో ప్రారంభమై రిజాయిసింగ్తో కొనసాగుతుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుని మహాకృపలో మనము ఈ 7 పండుగలను మనం ధ్యానం చేయగలిగాం. వినిన వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకొని, మన జీవితములను ఆయనకి సమర్పించుకొని వారు సమర్పించుకొని అనుదినము ఆయన ఆశ్రయిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన కోసం జీవించండి. ఆయన మనకి చాలినవాడు, ఇంకేం అక్కర్లా. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మాటలను బట్టి వందనాలు. ఈ పండుగలు కేవలం ఒక సిరీస్ ధ్యానంగా మట్టుకే ముగించక, ప్రతి ఒక్కరి జీవితముల్లో నాయన మరి ప్రభావితం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.